ఎలక్షన్ టైంలో ఏది అడిగిన ఇస్తారనే ఆశ ఉంటుంది సర్కార్ కొలువులు చేసేటోళ్ళకు. అందుకే మోక చూసి డిమాండ్ల మీద డిమాండ్లు ముంగటేస్తుంటారు. ఎందుకు వచ్చిన బాధలే అని సర్కార్ కూడా అల్లేం అడిగితే అది ఇస్తుంది. కానీ ఈ ఏపీ సీఎం జగన్ సార్ ఏంది మొదటికే మోసం చేసుకుంటుండు. ఎలక్షన్ టైంలో సమ్మెలున్న అంగన్వాడీలను అట్నుంచటే ఇళ్లకి పోండ్రి అని ఆర్డర్ పాస్ చేసిండట. ఏం జగన్ సారు గిట్లా అయిపోయే కథ మొత్తం 2-3 నెలల ఎలక్షన్లు పెట్టుకుని ఏంది రచ్చ అని ఎవరెంత చెప్పినా పట్టించుకుంటలేడట ఏపీ సీఎం జగన్ సారు. అట అంగన్వాడీ వర్కర్లు కూడా అస్సలింటలేరట. కొలువులు పోయినా సరే న్యాయం కోసం ఆఖరి దాకా పోరాటం చేస్తామని పట్టుబట్టి కూర్చుండ్రు. ఎస్మా తీసుకొచ్చి బెదిరించినా ఒక్కరు కూడా అదరలేదు బెదరలేదు. ఎస్మా ఏంద్రా లస్మా అన్నట్లు చాలా లైట్ తీసుకుండ్రు. ఇక సర్కారేమో వాళ్ళ మీద అస్సలు దయదలుస్తలేదు. ఎవరో ఎగేస్తే సర్కార్ను బద్నాం చేసి ఎలక్షన్లలో దెబ్బతీయాలని అనుకునుడు కరెక్టేనా అని క్వశ్చనింగ్ చేస్తుంది. అయినా సరే న్యాయమైన డిమాండ్లుంటే పరిష్కారం చూపిస్తామని మాటిచ్చినా పట్టించుకోకపోతే మేం మటుకు ఏం చేస్తామని చేతులు ఎత్తేసి కూర్చుండ్రు ఎమ్మెల్యేలు మినిస్టర్లు. ఇక లినేటట్లు లేరని సర్కారు ఆఖరి పిలిపించింది అంగన్వాడీ వర్కర్లను. ఇయాల రేపట్ల డ్యూటీల షేరిక అయితేనే మీ కొలువులుంటాయి, లేకపోతే ఉండవని అనౌన్స్మెంట్ చేపించింది. అంతేకాదు డ్యూటీల షేరిక్ గానోళ్ల మీద వేటెయ్యాలని జిల్లా కలెక్టర్లకు ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పటికే విజయవాడ మన్యం జిల్లాలల్లో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను తీసేస్తున్నట్లు కలెక్టర్లు కూడా నోటీసులు ఇచ్చిండ్రు. 2-3 నెలలనే ఎలక్షన్లు ఉన్నాయి కదా, లేనిపోని పీక్లాటలేందుకు ఏదో ఒకటి చేద్దామని అనుకుందట సర్కారు. కానీ అంగన్వాడీ వర్కర్లు ధర్నా చౌక్ల కాడ నిరాహార దీక్షలకు రాస్తారోకలకు దిగుడుతోటి కొంత నష్టం చేసిందట. విజయవాడ సెంట్రల్ అయితే నిరసన చేసేటోళ్లతోని అంతా ప్యాక్ అయ్యిందట. చర్చలు గిర్చలు తర్వాత గాని ముందుగాలిళ్లతోని సొంటి పనులు చేయకుండా ఆపేయాలని ఇగో ఇట్లా కొలువులు ఊడవీకి కొత్తోళ్ళని పెట్టుకునేందుకు నోటిఫికేషన్ ప్రిపేర్ చేస్తుండట. చూడాలి మరి, ఎలక్షన్ టైం కదా, మళ్ళా ఏదన్నా ఆలోచన చేసి బ్యాక్ స్టెప్ తీసుకుంటారా లేకపోతే ఏడికైతే ఆడికాయే అన్నట్లు ఇట్లనే ఇడిచి పెడతారా?